హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పీఆర్సీ ప్రకారం కొత్త పే స్కేల్స్ లిస్టు, వేతనం 53.84% పెంపు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరియు తమ జీవితాంతం సేవలందించి విశ్రాంతి తీసుకుంటున్నటువంటి పెన్షనర్లకు ఇప్పుడు ఒక అత్యంత ఆనందదాయకమైనటువంటి ఉత్సాహాన్ని ఇచ్చే మరియు శుభప్రదమైన వార్త వెలువడింది. రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి 12వ వేతన సవరణ సంఘం సిఫార్సులకు సంబంధించి కొన్ని అత్యంత కీలకమైన మరియు ప్రాధాన్యత కలిగినటువంటి అప్డేట్స్ ఇప్పుడు అధికారిక మరియు అనధికారిక వర్గాల నుండి వెలువడ్డాయి. ప్రతి ఉద్యోగి మదిలో మెదులుతున్న ప్రధాన అంశం ఏమిటంటే, ఈ కొత్త పీఆర్సీ వల్ల తమ జీతాలు ఎంత మేర పెరుగుతాయి అనేది. అయితే తాజా అంచనాల ప్రకారంగా 12వ పీఆర్సీ నిబంధనలు గనక పూర్తి స్థాయిలో అమల్లోకి వస్తే ఉద్యోగుల నెలవారీ వేతనాల్లో మరియు పెన్షనర్ల నెల నెలవారీ పెన్షన్లలో సుమారు 53.84% వరకు భారీ స్థాయిలో పెంపు ఉండే అవకాశం ఉంది అనే గణాంకాలు బయటకొస్తున్నాయి. ఈ భారీ పెరుగుదల అనేది కేవలం అంకెల్లో కాదు, ఉద్యోగుల జీవన ప్రమాణాలను మార్చే దిశగా ఒక పెద్ద ముందడుగు అని చెప్పవచ్చు. ఈ సుదీర్ఘమైన మరియు వివరణాత్మకమైన పోస్ట్‌లో అసలు ఈ యొక్క 53.84% పెరుగుదల అనేది గణితపరంగా ఎలా సాధ్యమవుతుంది? దాని వెనుక ఉన్న అసలు లెక్కలేంటి? మరియు కొత్త పే స్కేల్స్ అమల్లోకి రావటం వల్ల మీ చేతికి వచ్చే నికర ఆదాయం ఏ విధంగా మారుతుంది అనే పూర్తి వివరాలను మనం క్షుణ్ణంగా చర్చిద్దాము. ప్రతి ఒక్క వాక్యాన్ని చాలా జాగ్రత్తగా అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫ్రెండ్స్, ఈ యొక్క సమాచారాన్ని ప్రతి ప్రభుత్వ ఉద్యోగి మరియు పెన్షనర్‌కు వారి భవిష్యత్తు ఆర్థిక ప్రణాళికలను అంటే పిల్లల చదువులు, ఇంటి రుణాలు లేదా ఇతర పెట్టుబడులను సిద్ధం చేసుకోవడానికి ఒక గైడ్‌లా అయితే ఉపయోగపడుతుంది. అందుకే ఈ యొక్క సమాచారాన్నయితే చివరి వరకు చూసేయండి ఈ వీడియోని. అలాగే వీడియోనైతే షేర్ చేయండి. ఇక సాధారణంగా ఒక వ్యక్తి ఒక వ్యవస్థీకృత ప్రభుత్వ పరిపాలనలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల జీవన వ్యయం పెరిగినప్పుడు వారికి ఇచ్చే వేతనాలు కూడా పెరగాలి కాబట్టి ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి వేతన సవరణ జరగడం అనేది ఒక రాజ్యాంగబద్ధమైన లేదా చట్టబద్ధమైన ప్రక్రియ. దీని ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 12వ పీఆర్సీ అనేది ఇప్పటికే నిర్ణీత గడువులోపే అమల్లోకి రావాల్సి ఉంది. కానీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు, రాజకీయ పరిణామాలు మరియు కరోనా వంటి కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ ప్రక్రియలో కొంత జాప్యం జరుగుతూ వచ్చింది. ఈ ఆలస్యం వల్ల ఉద్యోగులు పెరుగుతున్న ధరలతో పోరాడలేక ఆర్థికంగా కొంత ఇబ్బందులు ఎదుర్కొంటున్న మాట వాస్తవం. అయితే ఇప్పుడు వినిపిస్తున్న తాజా మరియు విశ్వసనీయ సమాచారం ప్రకారం ఉద్యోగ సంఘాలు చేస్తున్న నిరంతర పోరాటాలను, వారు ఇస్తున్న వినతి పత్రాలను మరియు ప్రస్తుతం ఆకాశాన్ని తాకుతున్న నిత్యావసర వస్తువుల ధరలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఈ విషయంలో ఒక సానుకూలమైన మరియు చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకునే దిశగా అడుగులైతే వేస్తోంది. 12వ పీఆర్సీ గనుక అధికారికంగా అమలు జరిగితే మొదటగా ప్రభుత్వం ఉద్యోగుల ప్రాథమిక వేతనంపై ఒక నిర్ణీత శాతాన్ని ఫిట్‌మెంట్ రూపంలో ప్రకటిస్తుంది. ఈ ఫిట్‌మెంట్ ప్రకటించిన వెంటనే ప్రస్తుతం అమల్లో ఉన్న పాత పే స్కేల్స్‌ను రద్దు చేసి సరికొత్త పే స్కేల్స్ లిస్టును ప్రభుత్వం గెజెట్ నోటిఫికేషన్ ద్వారా విడుదల చేస్తుంది. ఈ కొత్త పే స్కేల్స్ వల్ల ఉద్యోగి యొక్క హోదా, వారి సర్వీస్ కాలం మరియు వారి ప్రస్తుత గ్రేడ్ పేలను బట్టి వేతనాల్లో భారీ మార్పులు సంభవిస్తాయి. ఇది కేవలం జీతం పెరగడం మాత్రమే కాదు, ఉద్యోగి యొక్క పదవీ విరమణ తర్వాత వచ్చే బెనిఫిట్స్ మీద కూడా సానుకూల ప్రభావం అయితే చూపుతుంది. మనం చర్చించుకున్నటువంటి 53.84% వేతన పెంపు అనేది అంశాన్ని సాంకేతికంగా పరిశీలిస్తే ఇందులో 2 ప్రధాన భాగాలుంటాయి. మొదటిది, గత పీఆర్సీ నుండి ఇప్పటి వరకు ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్న లేదా అదనంగా వచ్చిన కరువు భత్యం డీఏను ప్రాథమిక వేతనంలో విలీనం చేయడము, డీఏ మెర్జర్. రెండవది, ఈ విలీనం చేసిన తర్వాత వచ్చే కొత్త వేతనంపై మొత్తంపై ప్రభుత్వం ఇచ్చే అదనపు ప్రోత్సాహకం లేదా ఫిట్‌మెంట్. ఉదాహరణకు కేంద్ర ప్రభుత్వం 50% డీఏను ప్రాథమిక వేతనంలో కలిపినప్పుడు రాష్ట్రంలో కూడా అదే విధానాన్ని అనుసరిస్తే అప్పుడు బేసిక్ పే ఒక్కసారిగా పెరిగిపోతుంది. దీనిపై ప్రభుత్వం 15% లేదా 20% లేదా
అంతకంటే ఎక్కువ ఫిట్‌మెంట్ ఇస్తే మొత్తం పెరుగుదల 50% మార్కును దాటిపోతుంది. ఒకవేళ ఉద్యోగ సంఘాలు ఆశిస్తున్నట్టుగా 53.84% పెంపు అనేది వాస్తవ రూపం దాల్చితే, ఒక సామాన్య అటెండర్ నుండి ఉన్నత స్థాయి ఉన్నతాధికారి వరకు అందరి జీతాలు ఊహించని రీతిలో పెరిగి, వారి కుటుంబాల్లో ఆర్థిక సుస్థిరత నెలకొంటుంది. విశ్రాంత ఉద్యోగులైన పెన్షనర్ల విషయానికొస్తే 12వ పీఆర్సీ అమలు వల్ల వారి పెన్షన్ కూడా ఉద్యోగుల జీతాల మాదిరిగానే అదే నిష్పత్తిలో పెరుగుతుంది. పెన్షనర్లకు వయసు పెరిగే కొద్దీ ఇచ్చే అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్, అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఈక్యూపీ స్లాబ్‌లను కూడా ఈసారి సవరించే అవకాశం ఉందని సమాచారం. అంటే 70 ఏళ్ళు లేదా 75 ఏళ్ళు దాటిన వారికి ఇచ్చే పెన్షన్ శాతం పెరగడం వల్ల వృద్ధాప్యంలో వైద్య ఖర్చులకు మరియు ఇతర అవసరాలకు వారికి మరింత ఆర్థిక భరోసా అనేది లభిస్తుంది. అలాగే ఉద్యోగి రిటైర్ అయినప్పుడు ఇచ్చే గ్రాట్యుటీ గరిష్ట పరిమితిని ప్రస్తుతం ఉన్న దానికంటే మరికొంత పెంచడం, కమ్యుటేషన్ నిబంధనలను ఉద్యోగులకు భారంగా లేకుండా అనుకూలంగా మార్చడం వంటి కీలక నిర్ణయాలు కూడా ఈ పీఆర్సీ ప్రక్రియలో అంతర్భాగంగా ఉంటాయి. దీనివల్ల రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఒక పెద్ద మొత్తంలో చేతికందుతాయి. కేవలం బేసిక్ పే మాత్రమే కాకుండా ఇంటి అద్దె భత్యం, హెచ్ఆర్ఏ స్లాబ్‌ల విషయంలో కూడా మార్పులొచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్న ప్రాంతాల జనాభా ప్రాతిపదికన వర్గీకరణను సవరించి పెరిగిన ఇంటి అద్దెలను దృష్టిలో ఉంచుకొని హెచ్ఆర్ఏ శాతం పెంచడం వల్ల పట్టణ మరియు నగర ప్రాంతాల్లో నివసించే ఉద్యోగులకు అదనపు లాభం చేకూరుతుంది. అదేవిధంగా సిటీ అలవెన్సెస్ మరియు ఇతర స్పెషల్ అలవెన్సెస్ కూడా పెరగడం వల్ల నికర ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. సో, మొత్తంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వీలైనంత త్వరగా 12వ పీఆర్సీ కమిషన్‌ను పూర్తి స్థాయిలో నియమించి, వారి నుంచి నివేదిక వేగంగా తెప్పించుకొని తీసుకొస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగుల మరియు పెన్షనర్ల కుటుంబాల్లో మళ్ళీ కొత్త ఉత్సాహం అనేది, సంతోషం నిండుతాయి. ప్రస్తుత మార్కెట్ ధరలు మరియు నిత్యావసరాల ఖర్చులకు అనుగుణంగా వేతనాలు పెంచడం అనేది ఉద్యోగుల హక్కు మాత్రమే కాదు, అది వారి కనీస అవసరం కూడా. ప్రభుత్వం కూడా ఉద్యోగుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించి పీఆర్సీ నివేదిక వచ్చే వరకు వేచి చూడకుండా మధ్యంతర భృతి, ఇంటీరియం రిలీఫ్ ఐఆర్ ప్రకటించడం ద్వారా లేదా నేరుగా ఫిట్‌మెంట్ శాతం ఖరారు చేయడం ద్వారా ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని ప్రతి ఒక్కరూ కూడా కోరుకుంటున్నారు. మరి ఈ సరికొత్త పే స్కేల్స్ లిస్ట్ మరియు వేతన పెంపుపై ప్రభుత్వం నుండి ఏదైనా అధికారిక ప్రకటన వెలువడగానే ప్రతి చిన్న విషయాన్ని కూడా మీకు వెంటనే తెలియజేసే ప్రయత్నం చేస్తాను వీడియో రూపంలో మన ఛానల్ ద్వారా. సో, ఇంకా ఎవరైనా మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే ఫాలో అవుతూ ఉండండి ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.